అందరికీ నమస్కారం అండి. ఇంకా చాలా ఉంది మాట్లాడేది. ముందుగా మా కమల్ గారు ఫస్ట్ మేము టైటానిక్ చేసినప్పుడు అంతకు ముందు నుంచే పరిచయం, మాటల మాంత్రికుడు. అలాగే ఆ సినిమా కూడా మధ్యలో ఆ డైరెక్టర్ కి హెల్త్ ఇష్యూ వల్ల టైటానిక్ ఆయనే డైరెక్ట్ చేశారు సినిమా. సో అక్కడి నుంచి ట్రావెలింగ్. సో మాకు ఫస్ట్ డైరెక్షన్ లో చాలా సపోర్టివ్ గా ఉండి, అటు ఎడిటింగ్ లో కానీ, అటు టేకింగ్ లో కానీ, డైలాగ్స్ లో కానీ 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అనే డైలాగు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నవ్వారంటే తను ఇది ఇలా అయితే బాగుంటదండి, మాస్ అపీల్ కి బాగుంటదండి డైరెక్ట్ అది. అలాగే మా గౌతమ్ గారు ప్రతాప్ పోతన్ అని మనకి తమిళ్లో ఒక యాక్టర్ ఉన్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ఆయన కోఆర్డినేటర్ క్యారెక్టర్ చేశారు సినిమాలో. సార్ ఏం చేద్దామంటే మీరు చేస్తారు సార్, మీరు ఓకే అండి. నేనే డైలాగ్ ఉంటది ఊత పదం లాగా, చాలా బాగా చేశాడు ఆయన. ఆయన ఇప్పుడే ఒకటి మంగంపేట అనే సినిమాకి దర్శకుడు అయ్యాడు. పైకి చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ లోపల చాలా ఉంది పడబాకిని. సో వీళ్ళందరి సహకారం. అది ఇప్పుడు డైలాగ్ ఎందుకు పెట్టారంటే 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉంటేనే డైరెక్టర్, లేకపోతే లేదు. అందరి సహకారం, పిల్లర్స్. అలాగే మా డిఓపి గారు చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారని తెలిసింది. సో వారు ఇప్పుడు మా యాంకర్ గారు చెప్పారు కదా, ఇలాగ మానవతావాది. వారు ఊర్లో వారు ఎంతో ఇదిగా అనాథ పిల్లలకి స్ట్రీట్ చిల్డ్రన్ అడాప్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి సంపాదించిందంతా అక్కడ పెట్టడం. అద్భుతమైన ఫ్యామిలీ, అద్భుతమైన కెమెరామెన్. అలాగే వీళ్ళిద్దరిని కూడా ఏ యాంగిల్ లో బాగుంటారో మంచిగా చేసి ఆయన ఎక్కడున్నా, ఆయన వేరే షూటింగ్ లో ఉన్నా వారికి భగవంతుడు ఆయురారోగ్యేశ్వర ప్రసాదించాలని ఈ యూనిట్ ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.